నాకు సనాతన ధర్మం మీద వాటి మీద అంత పెద్ద కమెంట్ లేకుండా నాకు తెలియని విషయాలు నేను మాట్లాడు సార్. భక్తి మీద భక్తి మీద విపరీతమైన ఉంది. నా 16th ఇయర్, నా 16 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు 41 రోజులు శబరిమల వెళ్ళాను సార్. 18 నేను ఇప్పటి వరకు 34 సంవత్సరాలు శబరిమల వెళ్ళొచ్చాను. 34 years నాకు అయ్యప్ప స్వామి దగ్గరికి. అంటే ఆ 34లో ఒక 10-12 సంవత్సరాలు 21 days చేశాను. 18 days వితౌట్ ఫెయిల్, వితౌట్ బ్రేక్. 41 days 18 సంవత్సరాలు వేసాను సార్. 16వ సంవత్సరం నుంచి మేము అంత బాగా పూజ చేస్తాం. మా మదర్ ఈ రోజుకి కూడా మా ఇంట్లో పూజలన్నీ ఏదాకా పచ్చి మంచిలు తాగదు. నా తల్లి, మా అమ్మకి 70 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ రోజు కూడా నేను గొడవ చేస్తాను, అమ్మాయి తిని స్నానం చేయమ్మా ప్లీజ్ అని అడుగుతాను. ఇప్పుడు ఓపిక ఉంది కదా, నేను పూజ అయినాకే చేస్తానంటది. మా ఇంట్లో ఉదయం 6 మా అన్నిళ్ళల్లో పూజలు అయిపోవాలి. మాకు మేము అంత నమ్ముకుంటాం దేవుడిని. మీరు నమ్మేటువంటి గురువుగారు అంటారో మరి ఏమంటారో, పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే సనాతన ధర్మం గురించి వేదికల మీద ఆ స్థాయిలో మాట్లాడడం, ఆయన భక్తి గురించి చెప్పాలంటే వ్యక్తిగతంగా దగ్గరుండి చూసిన వ్యక్తిగా మీరు ఏం చెప్తారు? ఆయన చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన దగ్గర నుంచి అప్పుడు చాతుర్మాసం 4 నెలలు ఒకే పూట భోజనం చేసేవాడు ఆయన సార్ హీరో గారు. ఆయన విపరీతమైన భక్తుడు సార్. మరి ఆయన మీద వచ్చే విమర్శలు, ఇంట్లోనే ఇట్లా క్రిస్టియానిటీ ఉన్నటువంటి పాప ఉంది, బాప్తీసం తీసుకుంది, వైఫ్ ఇలా అనే చేసే విమర్శలకి ఎలా సార్? ఆయన గురించి తెలియకుండా మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడు సార్. పవన్ కళ్యాణ్ గారు విపరీతమైన భక్తుడు, ఆయన దేవుడు అంటే విపరీతమైన నమ్మకం. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడటానికి అర్హత ఉంది ఉన్న వ్యక్తి ఆయన. ఆయన దైవత్వం మీద నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఆయన కూడా నాకు విపరీతం, నాకు దేవుళ్ళు అంటే మా అమ్మ బాస్ కదా నా జీవితానికి ఆయన. అందుకని పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించే వాళ్ళ గురించి అది తప్పు. పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. బండ్ల గణేష్ గారి వ్యక్తిగత సక్సెస్ని ఎంజాయ్ చేయకుండా ఎంతసేపు ఆ కుటుంబం ఈ కుటుంబం అని చెప్పి బాగా ప్రాధేయపడుతున్నట్టుగా కనపడతా ఉంటారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు అంటారు, చిరంజీవి అంటారు, లేకపోతే పవన్ కళ్యాణ్ అంటారు. ఎందుకు ఈ రకంగా? వ్యక్తిగత సక్సెస్ అంటే ఎట్లా? నేను బట్టలు గురించి మీరు సక్సెస్ అవ్వండి, ఈ రోజు చేసే పాదయాత్ర కూడా బాబు గారి గురించి, మీ గురించి ఏం కాదే? మీరు అది స్టేజ్ల మీద వేదికల మీద నాకు అందులో ఒక్కొక్కరు మీరు సాయంత్రం అయితే ముందు అవుతారు, ఇంకోటి సాయంత్రం అయితే ఫిల్మ్ క్లబ్కి వెళ్ళి ప్యాకెట్ కొట్టాడు, ఒకటి సాయంత్రం అయితే ఇంకోటి చేస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిలో కిక్ ఉంటుంది. నాకు ఈ పనిలో కిక్ ఉంది. నాకు ఏది కిక్ ఉంటే నేను అదే చేస్తాను. అంతేగాని నాకు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను జనం కోసం బతకను. నా కోసం నేను బతుకుతాను, నా కుటుంబం కోసం నేను బతుకుతాను. నేను నమ్ముకున్న వాళ్ళని ప్రే చేయడంలో నాకు కృతజ్ఞత ఎక్కువ. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో కేఎస్ రామారావు గారి దగ్గర ఒక 4 నెలలు వర్క్ చేశాను. ఈ రోజు గారిని గురువుగా భావిస్తా. నాకు ఇప్పుడు వినోద సినిమాలో అవకాశం శ్రీకృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారిని ఈ రోజు కూడా నా గురువులుగా భావిస్తా. ఇప్పుడు ఒకటో తరగతిలో మా మాస్టర్ గారు, వాళ్ళు రాపించిన మాస్టర్ గారు ఉంటారు, ఆయనతో ఈరోజు కూడా మాట్లాడుతుంటా. నాకు ఎవరైనా సహాయం చేస్తే చచ్చిపోయేదాకా మర్చిపోలేను. కొందరు ఉంటారు, ఈరోజు నేను పదవులు ఇచ్చినా, ఈరోజు సహాయం చేసినా అవ్వంగాలే కొత్త ఫ్రెండ్ రాగాలే పాత ఫ్రెండ్ వదిలేయటం, పాత వ్యక్తిని వదిలేయటం, పాత మనిషిని వదిలేయటం, లబ్ధి పొంది నాకు ఆయన మర్చిపోవటం, తెలియని ప్రవర్తించటం, చూసి నవ్వి నవ్వటం, ఆర్టిఫిషియల్గా నవ్వటం, ఇంట్లో ఉండి లీడర్ని పెంచటం, వీటితో పని లేకపోతే వాడి ప్రవర్తన వేరుగా ఉంటాం. కొందరు కలవడం నాకు అట్లా ఉండదు. నాకు స్నేహితులు అందరూ 30 ఏళ్ళు 40 ఏళ్ళు అట్లా స్నేహితులు ఉంటారు. నేను పాదయాత్ర మొదలు పెడితే నా ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్ నిన్న సింధనూరు నుంచి నిన్న వచ్చాడు, కర్నూలు, ఆనందబాబు నా ఫ్రెండ్. 1వ తరగతి నుంచి నాకు 6వ క్లాస్ వరకు నా క్లాస్మేట్. వాడు కూతురు తీసుకొని వచ్చాడు. నిన్న నా క్యారెక్టర్ అది. ఊరికే ఫ్రెండుల్ని చెట్లు మార్చినట్టు, మనుషుల్ని సహాయం చేసినాడిని, వస్తువులు కార్లు మార్చినట్టు నేను మార్చను. ఒకసారి చేయి పట్టుకున్నాను సత్యదాకోదం, అది నా క్యారెక్టర్. యాత్ర ప్రారంభమై ఈ రోజుకి 8 రోజులు అయింది. బాబు గారి నుంచి ఏ రకమైన స్పందన? నేను స్పందనలో నాకెందుకు సార్? నేను వాళ్ళ స్పందన కోసమో వాళ్ళ అభిమానం కోసమో నేను చేయట్లా. నా మనస్సాక్షి కోసం నేను చేస్తాను. నాకు ఎవరు స్పందన అవుతుంది. నాకెందుకు స్పందన? నాకెందుకు చెప్పండి సార్? నేను ఎక్స్పెక్ట్ చేస్తే నాకు స్పందన కావాలి. నిజంగా అంత సెల్ఫ్లెస్గా చేస్తారా సార్? మీరు నమ్మండి, నమ్మకపోండి. ఇది 7 కొండల వాడి దీక్ష, 7 కొండల వాడి పాదయాత్ర. నేను చేస్తున్నా, వదిలేసేయండి అంతే. సరే, బాబు గారు రిలీజ్ అయిన రోజున మీ అనుబంధం చెప్పండి, అనుభూతి చెప్పండి. అప్పుడు ఏమిటో సార్, అందరు కోట్ల మంది అనుబంధం ఎట్లాగో నాది అంతే, కోట్ల మంది ఆనందం ఎట్లాగో నాది అంతే. తెలుగు ప్రజలందరూ ఇట్లా ఒకే రోజు బోన్లో ఉన్న పక్షులు ఎగిరితే ఎంత ఆనందపడి అట్లా అందరూ ఆనందపడి, అందరిలో నేను ఒకడిని. నేనేం గొప్పగా సార్, నాకంటే ఆయన అభిమానించేవాడిని కొన్ని 100 కోట్ల మంది ఉన్నారు. నాకంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎంతో మంది ఉన్నారు. మన అమర్లు అంటే వాళ్ళు ఉన్నారు. ఈయన ఎంత క్యారెక్టర్ ఉన్నాడండి. వీళ్ళ బళ్ళు రిపేర్ చేయండి, ఓటు పెట్టేయండి, ఎంత దమ్ము కావాలి ఆయన ముందు. నేను ఎంత చెప్పండి? 100%. నేను ఎవరికన్నా ఉంటుందా?
నా దగ్గర ఈ పార్టీ వాళ్ళ బళ్ళు రిపేర్ వర్క్ చేయని వర్క్ అని పెట్టాడండి. అది క్యారెక్టర్ అది. అది ఎవరి దగ్గర ఉంటే చెప్పండి అట్లా. అందులో మనకి కిక్ ఉంది. నాకు సహాయం చేసిన వాడిని నేను వెలిట్ చేసుకుంటే నాకు కిక్ ఉంది. మిమ్మల్ని ఇంతకుముందు గతంలో చాలా మంది రిపోర్టర్స్ కానీ జర్నలిస్ట్ కానీ కొంత చాలా సూటి ప్రశ్నలు అడిగి అయితే ఇబ్బంది పెట్టారు. నేనైతే ఆ రకంలో ఇబ్బంది పెట్టాను కానీ నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కానీ కొంత ఈ గుసగుసలకి క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఆ కోణంలోనే అడగడం తప్పితే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఇదేం కాదు. జైలు అనుభవం మీకు కూడా ఉందనేసి విన్నాం. లేదు, ఈ బౌన్స్ అయిన విషయంలో లేదు, చెక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అది అయిపోయింది. 50 రోజులు అరెస్ట్, 10 రోజులు అరెస్ట్, అవన్నీ అబద్ధాలు. సెల్లులో ఉన్నట్టు అవన్నీ తెలియకుండా మీరు అడిగితే అదే అది ఊరికి మీ దానికోసం అడిగితే అది మీ తప్పది. నా గురించి అని కాదు, మీడియా కథనాలు రాసినప్పుడు నేను చాలా మీకేం పని ఉంటుంది సార్? ఏం పని ఉంటుంది? చాలా మందికి ఏం పని ఉంటుంది? మీ రేటింగ్ పెంచుకోవాలి, మీ క్రెడిబిలిటీ పెంచుకోవాలి, మీ ఐడెంటిటీ పెంచుకోవాలి. మీ ఐడెంటిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలి? జనంలో క్రేజ్ ఉన్నాడు దగ్గరికి వెళ్ళి గెలాలి. జనంలో క్రేజ్ ఉన్నాడని గెలాలి. దాన్ని పోయి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే మీది ఎవరు చూడరు. అందుకని ఊరికే టైంపాస్కి ఒక అనే ముందు మీకు ఒక ఫ్యామిలీ ఉంది. నా ఫ్యామిలీ లాగే వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. నా పిల్లల్లాగే వాళ్ళకు కూడా ఒక పిల్లలు ఉంటారు. నేను ఇంటర్వ్యూలు చేసి ఇట్లా పిచ్చి క్వశ్చన్లు వేసి ఆ డబ్బు ద్వారా నా కుటుంబాన్ని నేను తింటున్నానా? తినేటప్పుడు ఆ రక్తపు కూడు నేను తినకూడదని మీరు మనస్సాక్షిని మీరు క్వశ్చన్ చేసుకుంటే ఎవరిని పిచ్చి ప్రశ్న చేయరు. జీవితంలో ఈ పిచ్చి క్వశ్చన్లు వేసి బతకవసరం లేదు సార్. కూలి పని చేసుకుని కూడా బతకొచ్చు. నేను జీవితంలో ఒకటే అనుకుంటే ఎప్పుడైనా ఏమవుతుంది, మ్యాక్సిమం చచ్చిపోతాం. ఎప్పటికైనా చచ్చిపోవాల్సిందే కదా. నేను ఎప్పుడో 100 సార్లు చెప్తాను, చచ్చిపోవటాన్ని ఇష్టపడ్డాడే జీవితంలో ఏదైనా సాధించదు. నేను చావును కూడా ఇష్టపడుతుంటా సార్ గురుగారు. ఐఎమ్ రెడీ టు డై. ఏ రోజు దేవుడు ఏం రాస్తే జరిగింది అంతేగాని ఎవరినో బాధ పెట్టి, ఎవరినో బ్లాక్మెయిల్ చేసి, ఎవరినో ఉన్నది లేని రంకు అంటగట్టి, ఎవరినో పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఆ దాని వచ్చి ఆ వ్యూస్ ద్వారా ఆ డబ్బును ఆ రక్తం పొడి తినే బదులు చచ్చిపోవటం బెటర్. నేను మీ ద్వారా ఆ రాసి అట్లా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే వాళ్ళందరికీ ఆ రాత రాసి లబ్ధి పొందే కంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవటం మీ జీవితానికి వాల్యూ అని మీ ద్వారా చెప్తున్నా. సూపర్. ఈ సచిన్ జోషి గారి ఆయన కేసులో అవన్నీ అయిపోయిన చరిత్ర సార్. విషయంలో అవన్నీ అయిపోయినాయి సార్. అవన్నీ అయిపోయినాయి. ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు గారిని తిడుతున్నారు, రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు. ప్రతి ఒక్కరిని తిట్టేవాడు ఉంటారు. తిట్టేవాళ్ళు అయితే లైఫ్ శత్రువు అనేవాడు మనిషికి ఉండాలి సార్. అవన్నీ అనవసరమైన టాపిక్. ఒక విషయంలో సక్సెస్ అనేది ఒకేసారి చూశారు అని నా ఉద్దేశం. సక్సెస్ చూసిన తర్వాత మెల్లిమెల్లిగా ఫెయిల్యూర్స్ అయ్యి సైలెంట్ అయిపోయారు అనేది బయట వాళ్ళ ఆవేదన. అంటే మీ ఫ్యాన్స్ తక్కువేం లేరు. ఈరోజు రాష్ట్రంలో మీరు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది మిమ్మల్ని కోరుకుంటున్నారు? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి ఒక్కసారి గబ్బర్ సింగ్ తో సక్సెస్ అయిన తర్వాత నేను ఇండస్ట్రీ హిట్లు తీసేసారు. ఎన్టీఆర్ గారి కెరీర్లో పెద్ద హిట్లు తీశాను. అవును, ఎన్టీఆర్ గారి విషయంలోనూ నేను తీసిన సినిమాలు ఒక సినిమా కూడా నాకు నష్టం లేదు. ఐఎమ్ సక్సెస్ఫుల్ మ్యాన్. నా జీవితంలో అత్యంత సక్సెస్. నేను చదువుకున్న చదువుకి, నా కుటుంబ నేపథ్యానికి, నా ఫ్యామిలీ దానికి, నా జీవితంలో నేను అనుభవిస్తున్న స్టేటస్కి, నేను బతుకుతున్న బతుకి, నా జీవితంలో చాలా గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తిని. 2 విషయాలు సూటిగా అడగనివ్వండి. సినిమాకి చాలా గ్యాప్ ఇచ్చారు. 5 సంవత్సరాలు అవుతుందా? 9 ఏళ్ళు అయింది సినిమా తీసింది. ఎందుకు అంత గ్యాప్ అనేది ఒకటి. లాభం లేని పని ఏది చేస్తే అది నేరం సార్. అది మీరు ఈ వృత్తిలో మీకు లాభం లేకుండా ఫ్రీగా చేస్తుంటే మీ అంతగా మిమ్మల్ని మీరు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అన్నారు. ఈ రోజు వ్యాపార రీత్యా ఈ రోజు సినిమా నాకు రిస్క్ అనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు రిస్క్ అనిపించలేదంటే ఈటీవీ విన్ ద్వారా చిన్న సినిమా సక్సెస్ కొడుతుంటే వాళ్ళతో 4 సినిమాలు టైప్ అయ్యి ఇప్పుడు మొదలుపెట్టింది. ఎందుకంటే చిన్న సినిమా ఈ మధ్య లిటిల్ హార్ట్స్ కానీ, రాజు వెడ్స్ రాంబాయ్ కానీ చిన్న సినిమా ఎక్కువ డబ్బు కలెక్ట్ చేస్తుంది. 100 కోట్లు తీసి ఈ మధ్య నా మిత్రుడు సినిమా తీశాడు, 200 కోట్లు నష్టపోయాడు ఒక సినిమాలో. అట్లాంటి నష్టం నాకు వస్తే నా ఫ్యామిలీ వెళ్ళిపోవాలి. గేమ్ ఆడాలి, గేమ్ ఆడాలి, గ్యామ్లింగ్ ఆడకూడదు. ఆట ఆడాలి, పిచ్చి ఆట ఆడకూడదు. మనం గోలీ 4 ఉంటే కొడితే 1 తగలాలి. 4 తగలకుండా పోతే లైఫ్ పెళ్ళాంపిల్ల రోడ్డు మీదకి వచ్చేస్తారు. అట్లాంటి పని నేను చేయటం ధర్మం కాదని ఫీల్ అయి నేను చేస్తాను. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఉండి సినిమాకు దూరంగా ఉంటున్నారు అని అంటే బేసిక్గా రాజకీయాలు చేయడం రాదేమో అని నా ఉద్దేశం. మీ గురించి డిస్ట్రిబ్యూటర్ల యొక్క ప్రమేయము చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు, సినిమాల్లో చాలా రాజకీయాలు ఇన్వాల్వ్ అయినట్టు మొన్న దిల్ రాజు గారు మాట్లాడిన కొన్ని విషయాలు అవన్నీ అబద్ధాలు. ప్రొడ్యూసర్గా మీరేం చెప్తారు? అవన్నీ అబద్ధాలు సార్. సక్సెస్ ఉంటే నా అంత మనగాడు అనుకుంటాం ఇండస్ట్రీలో. ఎవడైనా సార్, నేను మనిషి అన్నాడు ఎవడకైనా. మనుషులు అందరూ ఒకటే అతిథులు. ఎవడన్నా అందరం మనుషులమే సార్. 130 కోట్ల భారతీయులు, 130 కోట్ల మనస్తత్వాలు, 130 కోట్ల ఆలోచనలు. సినిమా ఇండస్ట్రీలో కూడా సక్సెస్ రంగాలే
నా అంత సక్సెస్ ఎవడో తీయలేడు, నేను ఎవడో కష్టపడ్డాం. మనం మంచి సినిమా తీస్తాం, జనానికి నచ్చవచ్చు నచ్చపోవచ్చు. సినిమా ఆడకుండా ఇది ఫ్లాప్ అవుద్దని ఎవడు తీయడు ప్రపంచం. ఇది ఫ్లాప్ అవుద్దని క్లాప్ కొట్టేవాడు ఎవడండి తీసుకురండి ఇండియాలో, ఎవడు చేస్తాడు సార్? అంతే కదా. 100 మంది నామినేషన్ వేస్తారు, 100 మందికి ఓడిపోతాడు నామినేషన్ వేస్తాడా సార్? అంతే కదా. నిజం చెప్పండి సార్. ఏదైనా హోప్తోనే. ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ కావాలన్నా, చంద్రబాబు నాయుడు కావాలన్నా, నారా లోకేష్ కావాలన్నా అనే కదా సార్. అందరూ ఏం అదేగా. అంతే. ఎవడో ఒకడు అవుతాడు, వాళ్ళని చూసి మనం నేర్చుకొని వాళ్ళ వెనకాల నడవాల్సిందే. కానీ మనం అవ్వాలని ట్రై చేస్తే ఇప్పుడు 53 ఏళ్ళు వచ్చినాయి కదా సార్. ఇంకేమొచ్చింది? 50 కూడా వచ్చేసింది. 53 53 ఇంకేంటి చెప్పండి. ఇక మనం ఊగొట్టడం వెళ్ళిపోవటం, ఒక మనిషిని నమ్మాలి. ఒక నమ్మితే చేతులు కూడా సార్ 25-30 ఏళ్ళు జర్నీ చేయాలి అట్లా. అదే ఒక విషయం కొద్దిగా క్లుప్తంగా చెప్తారండి. అంటే చిన్న సినిమాలు కూడా 200 కోట్లు వసూలు చేసినాయి, 100 కోట్లు 50 కోట్లు కూడా వసూలు చేసిన ఇండస్ట్రీ మనది, ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీ. కానీ వస్తున్నటువంటి వాదన ఏంటంటే ప్రొడ్యూసర్లు ప్రధానంగా లేదంటే డిస్ట్రిబ్యూటర్ల మీద వచ్చేటువంటి విషయాలు, ఆరోపణలు ఎలా ఉన్నాయంటే ఇండస్ట్రీ 3 ప్రొడ్యూసర్ చేతిలో, ఇండస్ట్రీ ఆ డిస్ట్రిబ్యూటర్ల చేతిలో. ఏ 3 ప్రొడ్యూసర్ చేతిలో ఉన్నాయి చెప్పండి. నేను ఏం చెప్తే బాగుంటుంది చెప్పండి. అయితే దిల్ రాజు అంటారు, లేకపోతే అల్లు అరవింద్ అని అంటారు. మీరు ఫేస్ చేసింది భగవంతుడు సాక్షిగా నిద్రమాత పోయి బెడ్రూమ్లోకి వెళ్ళి కళ్ళు మూసుకొని బ్యాలెన్స్ షీట్ ఆలోచించుకుంటే గుండె పగిలిపోతుంది సార్. ఎన్ని ఊరికే ఇది ఈ వైకుంఠపాడులో ఎప్పుడు పోంగరుస్తుందో, ఎప్పుడు నిచ్చినెక్కుతుందో ఎవరికి తెలియదు ఈ సినిమా ఇండస్ట్రీలో. మీరు అన్నారు చూడండి, 9 సంవత్సరాలు ఈ సినిమా తీశారు. పాము గారిస్తే మళ్ళీ నెచ్చినెక్కలేని భయంతో నేను సినిమా జోలికి వెళ్ళా. పెద్ద సినిమాలకి భయపడ్డారు. భయం అంటే జాగ్రత్త కదా సార్. మనం అనుభవిస్తున్న ఈ లగ్జరీని మిస్ అయిపోయామంటే మనం తట్టుకోలేము సార్. జాగ్రత్తగా ఉండాలి జీవితం. బేసిక్గా మిమ్మల్ని రిస్క్ టేకర్ అని అంటారు, మరి మీరు భయపడతారు? రిస్క్ టేకర్ అంటే సినిమా డబ్బు విషయంలో రిస్క్ టేకర్ కదా సార్. నెవర్. నేను ఆశ చూసి బతుకుతాను, జాగ్రత్తగా ఉంటాను. నా కుటుంబ నేపథ్యం కానీ మేము చాలా జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకుంటాం. నేను చిన్న కష్టం అంతేగాని ఈ ఇంత పెద్ద గేమ్ పెద్దదైపోయింది. పెద్ద వేల కోట్లు ఉన్న కంపెనీలు గేమ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నిజంగా ఎవరి చేతిలో లేదా? నిజంగా మంచి ఎవరి చేతిలో పరిస్థితి ఉందా కాదా? లిటిల్ హార్ట్స్ ఎంతలో తీశారు సార్? లిటిల్ హార్ట్స్ సినిమా 2 కోట్లో తీశాడు రాజు వేడ్స్ రాంబాయ్. చింపి చాటేసిన సినిమా. 500 కోట్ల సినిమా తీస్తే 100 కోట్లు కలెక్ట్ చేసింది. మన చేతుల్లో లేదు సార్ సినిమా ఇండస్ట్రీ. ఎవరు నా చేతుల్లో ఉందనుకున్న ఫీల్ అయిన ఎవడైనా ఆడు పప్పులో కాలేసినట్టే. నాకు తెలిసి ఆ మాట ఎవడో అనుకోడు, జనం అనుకుంటారు. మేమే శాసిస్తాం, మేము చెప్పినట్టు ఎందుకు ఇస్తారు సార్? నిన్నటి ఈనాడు హెడ్డింగ్ ఏంటి సార్? ఈనాడు పేపర్ హెడ్డింగ్ ఏందన్నా? మొన్న మీరు ఇంటర్వ్యూ చేసి ఉంటారు, ఎవరిని చేశారు లాస్ట్ ఇంటర్వ్యూ? కమిషనర్ గారిని చేశారు. అందులో 3వ క్వశ్చన్ ఏంటి? ఇంకా మీరు చెప్పాలి. మీరే అడిగింది మీకు గుర్తులేదు, పక్కా సంగతి కూడా గుర్తుంటుంది సార్. ఏంది సార్ మీరు ఎందుకు సార్ గురుగారు? నిన్న జరిగింది ఎవడో గుర్తు పెట్టుకుంటాడు సార్. నిన్న అప్పుడు అది జరిగిందంట అన్నప్పుడు నీకు దాంతో ఎందుకు ఎన్ని వాట్ ఈస్ నెక్స్ట్? రేపేంది? గతం గురించి ఆలోచించేవాడెవడో జీవితంలో పైకి రాడు. గతం గురించి తోముకున్నాడెవడో జీవితంలో పైకి రాడు. రేపేంటి? రేపు ఎలా వెళ్ళాలి? రేపు ఏం చేయాలి? మన క్యారెక్టర్ ఏంటి? మనం ఎట్లా పైకి రావాలి? మనం ఏం సాధించాలని తపనున్నాడే ఈ జీవితంలో పైకి వస్తాడు. చంద్రబాబు గారు 52 ఏళ్ళు జైల్లో ఉండి 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి 2 సార్లు ఓడిపోయి అబ్బా అని టెన్షన్ పడితే ముఖ్యమంత్రి అయ్యేవాడా? రాష్ట్రాన్ని శాసించేవాడా? ఇవాళ ఇండియాలో ఆ కూటమిలో ఒక అద్భుతమైన పొజిషన్లో ఉండేవాడా? వాట్ నెక్స్ట్? ఓడిపోయాం, నెక్స్ట్ ఏంటి సార్? అంత పెద్ద మనిషి అసెంబ్లీలో ఏడ్చాడు సార్. ఆయన వయసు కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సార్. ఏడ్చాడు సార్. ఆయన వయసుకి ఒక దేవత లాంటి భార్యను పట్టుకొని కూడా ఎక్కిరించారు సార్ అసెంబ్లీలో. తట్టుకున్నాడు, మంచి గుండె కాదు రాయి చేసుకున్నాడు, జనం కోసం బతికాడు. నేనేంటో చూపించాలన్నాడు. మామూలుగా 60 సంవత్సరాలు రిటైర్డ్ అవుతున్న ఈ రోజుల్లో 60 ఏళ్ళకి సెంట్రల్ గవర్నమెంటే రిటైర్మెంట్ పెట్టింది సార్. 75 ఏళ్ల వయసులో కూడా రోజుకి 20 గంటలు పనిచేస్తూ నేనేంటో చూపించాలని తపన పడుతున్నాడంటే ఆయన సెల్యూట్ చేయాలా? ఏం చేయాలా మహేంద్ర గారు? మరి ఓవర్గా దాని మీద డిస్కషన్ ఎందుకు? ఇంకా అది వద్దు, అది తీసేయండి, కొత్త క్యారెక్టర్ చెప్పండి. ఇప్పుడు 9 ఏళ్ల పాటు సినిమాకి దూరం ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ ఇంకా కంటిన్యూ అయ్యారా మీరు? సక్సెస్లో ఉన్నప్పుడు ఉండే సక్సెస్ ఫ్రెండ్స్ వేరే. ఈ రోజు నా వ్యక్తిగతంగా మీ అనుభూతిని, అనుభవాలని ప్రాపర్గా చెప్పండి. నిజంగానే వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఆ చెంత వెంకటేశ్వర స్వామి షాక్. ఇండస్ట్రీలో నాకు ఈ రోజు అత్యంత స్నేహితులు ఉన్నారు. నేను ఎవరికన్నా 1 call అవే. సంవత్సరాల నుంచి 9 ఏళ్ళు సినిమా తీసా. మా ఇంట్లో దీపావళి పార్టీ చేసుకుంటే
ఎంతమంది వచ్చారో వీడియో కొట్టి చూసుకోండి సార్. అది నా స్టామినా సార్. ఎందుకు దాని మీద డిస్కషన్ మీకు. నేను ఈ రోజు కూడా నాకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఒక రైటర్ బీవీఎస్ రవి లాంటి వాడు కానీ. పోనీ మీరు ఇలా అడగనివ్వండి, ఇలా అడిగితే మీరు చెప్పేలా లేరు. ఎలా అడిగినా 9 ఏళ్ళు సినిమాకి దూరంగా ఉన్నాక బండ్ల గణేష్ పని అయిపోయింది అని చెప్పి కట్ అయిన ఫ్రెండ్స్ లేరా? 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి కూడా మళ్ళీ మీరు చెప్పండి, మీ ఫ్రెండ్ వ్యక్తిగతంగా లేదు. కొందరు ఉండొచ్చు, అది వాళ్ళ కర్మ. వాళ్ళు ఇప్పుడు బాధపడతారు, రేపు భవిష్యత్తులో బాధపడతారు. ఈయన ఎందుకు మిస్ అయ్యామని బాధపడేవాళ్ళు చాలా ఉంది. ఆ రోజుల దగ్గరికి వచ్చినాయి, ఆ రోజు త్వరలో ఉన్నాయి. నాకు తెలిసి నేను బై గాడ్ ఒకళ్ళిద్దరితో దూరంగా ఉన్నానేమో కానీ ఆల్మోస్ట్ అందరితో, నేను ఈ రోజు కూడా ఆల్మోస్ట్ అందరితో, చాలామంది సినిమా డైరెక్టర్లు అందరితో ఈ రోజు కూడా ప్రతిసారి మాట్లాడుకుంటూ క్లోజ్గా ఉండేవాళ్ళు ఉంటున్నాను కూడా ఈరోజు కూడా.